ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే, ఇక కన్యారాశికి మనం చూసినట్లయితే గురువు 1వ తారీఖు నుంచి ఇక్కడ ఉండి, తర్వాత గురువు గమనం కొద్దిగా మారి వక్రగమనంలో 10వ ఇంటికి వస్తున్నాడు. కాబట్టి ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఇది అసాధ్యము అనుకున్న కొన్ని పనుల్లో సుసాధ్యమైన స్థితి ప్రాప్తింపజేస్తాడు. ఇక మనం అయిపోయింది, మనకేం లేదు, ఈ వ్యాపారం జల్లగడిగేసాం అనుకోవడము, లేకపోతే ఈ ఉద్యోగం నాకు రాదు అనేటువంటి హోప్స్ పోయినటువంటి వాళ్ళకి, ఇక అన్ని రకాలుగా కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, నాకు ఏమీ బాగలేదు అనుకునేటువంటి వాళ్ళకి ఆకస్మికంగా యాక్సిడెంట్ అందే అవకాశాలు ఉత్తరా నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటాయి. హస్తా నక్షత్ర జాతకులకి ఈ వారం మనసుకి కష్టం కలిగించే సంఘటనలు, చిన్న చిన్న వాహన గండాలు ఉంటాయి. కానీ ఆర్థికంగా కానీ, అట్లాగే కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితే వస్తుందని చెప్పచ్చు. చిత్తా నక్షత్ర జాతకులకు చూసినట్లయితే ఈ వారం వీరు వారి యొక్క పంతాన్ని నెగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కన్యారాశిలో ఎవరైతే చిత్తా నక్షత్ర జాతకులు ఉన్నారో వారు వారి యొక్క పంతాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. అంటే తమకు జరిగినటువంటి అవమానాలకి, ఒక ఉద్యోగం అయితే ఆ కంపెనీ నన్ను ఇంత మోసం చేసింది, నాకు ఇంత ఇవ్వలేదు అనుకోవడం, ఒక రాజకీయ నాయకుడైతే నాకు ఆ పార్టీ నన్ను ఇంత అన్యాయం చేసింది, ఇట్లాంటి ధోరణి ఉన్నవాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నటువంటి వారికి ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. ఖచ్చితంగా ఒక యోగాన్ని అయితే కలిగించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక దీర్ఘకాలికంగా సంతానం లేదని ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి సంతానపరమైనటువంటి విషయాల్లో శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి స్ప్లిట్స్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కన్యారాశిలోని వారు ఈ వారంలో కుజుడు అష్టమంలోకి వెళ్ళిపోబోతున్నాడు, రాహు ఒక్కడే 7వ ఇంట్లో ఉండబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి, దుర్గా అమ్మవారికి పూజ చేసుకుంటే ఈ యొక్క అనవసరమైన వివాదాలు చుట్టుముట్టకుండా ఉంటాయి.